హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ మన చైతన్య ముగ్గులు ఛానల్కి స్వాగతం. మన ఛానల్లో ఈరోజు నుంచి బిగినర్ ముగ్గులు స్టార్ట్ చేస్తున్నానండి. బిగినర్ ముగ్గులు అంటే చాలా సింపుల్గా వేసుకునేటట్టు, అలాగే వేసుకున్న తర్వాత చాలా మంచి లుక్ వచ్చేలాగా సింపుల్ అండ్ బ్యూటిఫుల్ ముగ్గులు వేయాలనుకుంటున్నాను. అందుకే ఫస్ట్ నేను డోర్ స్టెప్ ముగ్గులు స్టార్ట్ చేస్తున్నానండి. అంటే గుమ్మం ముందు వేసుకునే ముగ్గులు అనమాట. ఎక్కువగా ప్లేస్ లేని వాళ్ళైనా, పెద్దగా ప్లేస్ ఉన్న వాళ్ళైనా ఇవి ఫస్ట్ గుమ్మం ముందు వేసుకొని తర్వాత ముగ్గు వేసుకుంటే ఇంటి ముందు చాలా బాగుంటుంది. పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలండి. రంగులు వేయకపోయినా ఇది వేసుకొని చక్కగా పసుపు కుంకుమ వేసుకుంటే మంచి లుక్ గుమ్మం ముందు చాలా బాగుంటుంది. ఒకసారి వేసి చూడండి. దీనికోసం నేను ఒక 3 డాట్స్ పెట్టుకొని ఇలా సింపుల్గా డిజైన్ డ్రా చేసుకుంటున్నాను. నేను కొంచెం ఐడియా ఇస్తాను, మీరు మీ ఐడియాని యాడ్ చేసుకొని ఇంకా బ్యూటిఫుల్గా వేయండి. మనకి ఏదైనా మొదలు పెట్టాలండి, మొదలు పెడితే అదే వస్తుంది. చాలామంది అనుకుంటారు అమ్మ నాకు ముగ్గులు రావు అని. ఎవరికి ఫస్ట్ నుంచి ముగ్గులు రావండి. వేస్తూ 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 అలవాటైపోతుంది. నిజంగా చెప్పాలంటే నాకు ఫస్ట్లో అస్సలు ముగ్గులు వచ్చేవి కాదు. నేనైతే ఓన్లీ స్టార్ ముగ్గు ఒకటి వేసేదాన్ని. చిన్నగా వేస్తూ 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 ఇప్పుడు ముగ్గులు ఛానల్ పెట్టేంత వరకు ఎదిగాను. ఏదైనా సరే మనలో ఉండాలి. నాకు రాదు అని కూర్చుంటే అది రాదు, నాకెందుకు రాదు అనుకుంటే అది ఖచ్చితంగా వస్తుందని మా అమ్మగారు చెప్తూ ఉంటారు. సో నేను అదే ఫాలో అవుతానన్నమాట. ఫస్ట్ మనం ట్రై చేయాలి, ఆ తర్వాత రాదు రాకపోవడం అది తర్వాత. ఇలా సింపుల్గా వేసేసుకున్న తర్వాత నేను ఇటైతే చిన్న పీకాక్తో సింపుల్ లుక్ ఇద్దాం అనుకున్నాను. అందుకే ఇక్కడ పీకాక్ని సింపుల్గా చాలా అంటే చాలా ఈజీగా వేసేసాను. మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది ఎంత సింపుల్గా అని. ఇంకా నేను కావాలంటే ఇదే ముగ్గుని మా ఇంటి ముందు వేసి ముగ్గు పిండితో వేసి చక్కగా పసుపు కుంకుమలతో అలంకరిస్తే ఎంత బాగుంటుందో నేను నెక్స్ట్ పెట్టే వీడియోలో ఫోటో యాడ్ చేస్తానండి. ముఖ్యంగా ముగ్గు నేర్చుకోవాలి అంటే ఏంటంటే, మనం వేసిన ముగ్గు ఇంటి ముందు అందంగా కనిపిస్తుంటే మనం బయటికి వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఆ ముగ్గును అలా చూస్తూ ఉంటే వచ్చే సాటిస్ఫాక్షన్ వేరు. పడ్డ కష్టం అంతా అసలు కనిపించదు. ఆ కష్టం అనేది అంత హ్యాపీగా ఉంటుంది. మనమేనా ఇంత చక్కగా వేసింది అని మనమే షాక్ అయ్యేంత బాగుంటుంది. అది ఎలా అయినా అవుట్పుట్ ఎలా అయినా ఉండనివ్వండి, మనం వేసాం కాబట్టి అంతసేపు దానికోసం టైం స్పెండ్ చేసాం కాబట్టి అవుట్పుట్ కంపల్సరీ చాలా బాగా వస్తుంది. కాకపోతే నేనేమనుకుంటున్నానంటే ఇలా పెన్సిల్తో వేయడం కంటే ముగ్గు పిండితోనే వేస్తూ చేద్దాం అనుకుంటున్నాను. కాకపోతే దానికి కొంచెం చిన్న మెటీరియల్ తెచ్చుకోవాలి కదా, దానికి కొంచెం టైం పట్టేలా ఉంది. అందుకే ఇలా కంటిన్యూ చేస్తున్నాను. మీకు ఇలా వేయడం ఎలా ఉంది, లేదా ముగ్గు పిండితో వేయమంటారా? ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ కొంచెం సజెస్ట్ చేయండి. ఎందుకంటే ఇంత కష్టపడి వీడియోస్ చేసేది మీకు ఎంతో కొంత యూజ్ అవ్వాలని, నాకు కొంత యూజ్ అవ్వాలని. కాబట్టి ప్లీజ్ కామెంట్ బిలో ఎలా వేస్తే బాగుంటుంది అనేసి కొంచెం సజెస్ట్ చేయండి. ఇలా మొత్తానికైతే నేనైతే ముగ్గు అంతా ఫినిష్ చేసేసాను. ఒక డిజైన్ అయితే అయిపోయింది. సెకండ్ డిజైన్ కూడా వేసేసుకుందాం. చాలా సింపుల్ అండి. మీరు అనొచ్చు మీకు వచ్చు కాబట్టి సింపుల్గానే ఉంటుంది, మాకు రాదు కాబట్టి ఇలా ఉంటుంది అని. నాకేదో వచ్చని కాదులేండి. అందరు చెప్పిందే చెప్తూ మిమ్మల్ని చిరాకు పెడుతున్నాను అనుకోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అలాగే లైక్ కూడా చేయండి. ఇది మీకు నచ్చింది అనుకుంటే ప్లీజ్ షేర్ మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి. ఎవరైనా కొత్తగా నేర్చుకుంటే వాళ్ళకి కొంచెం షేర్ చేయండి. మీరు చేసే లైక్ అండ్ షేరే మన ఛానల్ ముందుకు వెళ్ళడానికి సహాయపడుతుంది. ఇప్పుడు సెకండ్ ముగ్గుని స్టార్ట్ చేశాను. ఇది స్టెప్ ఉంటుంది కదా, మెట్టుకి ఆనిస్తూ వేయండి. అది ఆ లైన్ మీరు మెట్టులాగా ఇమాజిన్ చేసుకోండి. నేను అలాగే ఇమాజిన్ చేసుకున్నాను. మీరు కూడా అది మెట్టు అని ఇమాజిన్ చేసుకోండి.
లేదా గడప అని ఇమాజిన్ చేసుకోండి. అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటూ వేసేయండి. నేను ఇక్కడ లోటస్ వేసాను, మీకు అక్కడ రోజ్ కావాలంటే వేయచ్చు. నేను అది కూడా ఎలా వేయాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇలాంటి లోటస్ కానీ ఇలా మెలకలు కానీ వేసేటప్పుడు ఏదైనా ఫెస్టివల్స్ కానీ లేదా ఫ్రైడే కానీ మీరు ఏదైనా స్పెషల్గా పూజ చేసుకుంటారు కదా, ఆ టైంలో వేసుకోండి, ఇంకా భలే ఉంటుంది. మన ఛానల్లో ఈరోజు నుంచి ప్రతిరోజు బిగినర్స్ ముగ్గులు పెట్టడం జరుగుతుందండి. బిగినర్స్కి అని ఎందుకు అంటున్నానంటే, నేను చాలా వరకు, ఎందుకంటే నేను నేర్చుకునేటప్పుడు కూడా చాలా ముగ్గులు చూస్తాను, కానీ ఆ ముగ్గుని సింపుల్గా ఎలా నేర్చుకోవాలి అన్నదే నేను చూస్తానన్నమాట. అలాగే మీకు కూడా ఎంత పెద్ద ముగ్గైనా కానివ్వండి, ఎలాంటి ముగ్గైనా కానివ్వండి, సింపుల్గా ఎలా వేసాలో చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనం కొత్త ముగ్గులతో ప్రయోగాలు అయితే చేసేద్దాం. ఇలా చేయాలి అంటే మీరు మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కూడా చేయండి. మనం కొత్తగా ఛానల్ పెట్టాం కదా, ఇవి వ్యూస్ రాకపోయేసరికి చేయాలన్న ఇంట్రెస్ట్ లేకుండా పోతుంది. సో ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ అయితే చేయను. నేను చాలా వరకు నాకు సాధ్యమైనంత సింపుల్ అండ్ ఈజీ ముగ్గులు వేయడానికి ట్రై చేస్తాను. అలాగే మీ సపోర్ట్ కూడా నాకు ఉండాలని కోరుకుంటున్నాను. ఎంత ఓపికగా ఇంతసేపు చూసారంటే మీరు నా ఛానల్ని ఈ ముగ్గుని చూస్తున్నారనే తెలుసు, మీరు ఈ మాటలు వింటున్నారంటే. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఈ ముగ్గు మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ ఒక కామెంట్ అయితే చేయండి. నేను ఇంకా బెటర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. మీరు ఇంతసేపు వీడియో చూస్తున్నందుకైతే మిమ్మల్ని డిసప్పాయింట్ చేయకూడదు కదా. సో ప్లీజ్ ఇది ఎలా అనిపించింది అనేది చెప్తూ ఉండండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి.